హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న ముగ్గు వేసుకుంటూ శనివారం తొలి ఏకాదశి కదండీ! తొలి పండగని కూడా అంటారు. తొలి ఏకాదశి ఎలా వచ్చిందో ఈరోజు కథలో తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండండి. బావుంటుంది. ముందుగా మనం తొలి ఏకాదశి ఎలా వచ్చిందో తెలుసుకుందామండి. ఇది ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి అండి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు నుండి 4 నెలలు పాతాళంలోని శేషుని పానుపుపై యోగ నిద్రలోకి వెళ్తారండి. అందుకే దీన్ని హరిశయనమని కూడా అంటారు. దేవుడు నిద్రపోయే రోజు కాబట్టి ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతం మొదలవుతుందండి. ఈ 4 నెలలు పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు అనేవి ఉండవు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు నిద్రలేస్తారండి. అదే ఉత్తాదన ఏకాదశి. సింపుల్‌గా చెప్పాలంటే స్వామి రెస్ట్ తీసుకునే మొదటి రోజునే తొలి ఏకాదశి అంటారండి. ఈరోజు ఏం చేస్తారంటే కొంతమంది అన్నం తినకుండా పాలు, పళ్ళు, సాత్వికాహారం మాత్రమే తీసుకుంటారండి. తులసి మాత దగ్గర దీపం వెలిగించి విష్ణు సహస్రనామం లేదా విష్ణు స్తోత్రం చదువుతారండి. వీలైతే దగ్గరలో ఉండే విష్ణాలయ దర్శనం చేసుకుంటారు. కొంతమంది ఈ రోజు నుండి 4 నెలలు మాంసం, మద్యం, ఉల్లి, వెల్లుల్లి తినరండి. అది నియమంగా పాటిస్తారు. ముందుగా మనకి తొలి ఏకాదశి నాడు గుర్తుకు వచ్చేది ఏంటిదండి? పేలపిండి. అవునా? ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తప్పకుండా చేస్తుందండి. దీన్నే అటుకుల పిండి అని కూడా అంటారండి. ముందుగా తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ తినాలండి. ఎందుకంటే ఇది జొన్నలు, బెల్లం, నువ్వులు, యాలకులతో చేస్తారు కదండీ! ఇది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం మొదలవుతుందని మన ఒంటికి వేడి చేయడానికి, జలుబు అది రాకుండా ఉండడానికి తింటారండి. ప్రతి ఒక్కరూ తినాలి. ఎలా ఉందండి స్టోరీ ముగ్గు? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ!